బ్లాక్ అది అంటే అది చెప్తున్నా, అంటే హోల్ మన మామూలుగా కామన్ లాంగ్వేజ్లో హోల్ అనగానే ఏంటంటే వీళ్ళు హార్ట్లో హోల్ ఉంది బైపాస్ చేశారు ఈ టైప్ అంటారు. హోల్ అన్నది కేజీలు రాందే అప్పుడు సర్జరీకి పంపించే వాళ్ళం కాదు. ఇప్పుడు టెక్నాలజీ పెరగడం, ఈవెన్ న్యూ బార్న్స్ 1 month బేబీస్ కూడా ఓపెన్ హార్ట్ సర్జరీస్ చేస్తున్నారు. ఈ డివైస్లు అన్నది ఈ చాలాసార్లు ఏమవుతాయంటే చిన్నప్పుడు ఇలాగ ఏదో హోల్ ఉందని చెప్తాం మనం కామన్గా ఓపీలో. పేరెంట్స్ అనుకుంటారు ఇప్పుడు చిన్నపిల్ల కదా ఇప్పుడు ఎందుకు తర్వాత చూద్దామని. సో అలా కొంత లేట్ అవుతాయి. ఇంకొన్ని రకాల హోల్స్ ఏంటంటే ఇప్పుడు మనోడు ఎయిర్ ఫోర్స్ సెలక్షన్కి వెళ్ళాడు, అక్కడ డౌట్ ఉందని వాళ్ళు రిజెక్ట్ చేసి పంపిస్తే హోల్ ఉందని వచ్చాడు. ఈ వయసులో బయటపడతాయి. కొన్ని రకాల హోల్స్ ప్రెగ్నెన్సీలో బయటపడుతుంటాయి. చాలాసార్లు చూడండి ప్రెగ్నెంట్ లేడీస్కి అప్పటివరకు ఏం తెలియవు. అలాగే ఇప్పుడు ఈమెకి 3 నెలలు అయ్యింది డెలివరీ అయ్యి, 3 నెలలైనా డెలివరీ అయ్యాక చేసాం ఇప్పుడు. సో ఇవి ఈ రకమైన హోల్స్కి ప్లగ్లు పెడతాం, డివైస్లు అంటాం మెడికల్ లాంగ్వేజ్లో. ఈ పాప డౌన్ సిండ్రోమ్ పాప. యాక్చువల్గా ఈరోజు ఇది చెప్పడానికి కారణం ఏంటంటే డౌన్ సిండ్రోమ్ అంటే మీకు ఐడియా ఉంటుంది, మనకి తెలివితేటలు తక్కువ ఉంటాయి వాళ్ళకి. సో తెలివితేటలు తక్కువ ఉండడమే కాకుండా 100% ఆల్మోస్ట్ అందరికీ డౌన్ సిండ్రోమ్ బేబీస్కి హోల్స్ ఉంటాయి. హోల్సే కాకుండా వీళ్ళకి రక్తనాళాల్లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకే ఎవరు కూడా ఇద్దరు సర్జరీకి కానీ డివైస్కి కానీ అంత తొందరగా ఒప్పుకోరు. ఈవెన్ వీళ్ళు కూడా వైజాగ్లో డాక్టర్కి చూపించారు, హై రిస్క్ అన్నారు, వచ్చారు. వీళ్ళకి చేసేటప్పుడు మనకు కూడా సర్ప్రైజులు తగులుతాయి. ఎందుకంటే ఇప్పుడు కుడివైపు రక్తనాళం నుంచి లోపలికి వెళ్తాం హార్ట్లోకి వెళ్ళేటప్పుడు ఒక్కొక్కసారి ఆ కుడివైపు రక్తనాళంలోనే బ్లాక్ ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఈవెన్ కెథటర్ కూడా వెళ్ళదు. సో అలా వెళ్ళదు. అలా ఉన్నప్పుడు మళ్ళీ మెడ ద్వారా వెళ్ళటం ఇలాంటివన్నీ అవుతుంటాయి. అందుకు ఇలాంటి బేబీస్ని జనరల్గా డేర్ చెయ్యం. అంటే మనలాంటి సెటప్స్లో అంటే ఇప్పుడు సిటీల్లో అనుకోండి మనకి డాక్టర్స్ అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది, హార్డ్వేర్ వెంటనే ఏదన్నా కావాలన్నా దొరుకుతుంది, కంప్లీట్ సెటప్ ఉంటుంది. వీళ్ళు ఏంటంటే అసలు ఇంకెక్కడికి వెళ్ళలేమన్నా ఇది కొంత అంటే ఫైనాన్షియల్గా కూడా చాలా పూర్ అవ్వటం, సరే ట్రై చేద్దాం అన్నట్టు తీసుకున్నాం. లక్కీలీ చాలా బాగా జరిగింది, సక్సెస్ఫుల్గా డివైస్ని డిప్లాయ్ చేస్తాం అక్కడ. ఇప్పుడు అదర్వైజ్ ఏమి కంప్లైంట్ లేదు. చూడండి ఇప్పుడు కూడా అలాగే చూస్తుంది. ఏం చదువుతున్నావు? 4th క్లాస్. వైష్ణవి పేరు చెప్పు. ప్రాబ్లం ఏంటి అడగండి ఒకసారి. పోనీ ఏం చేసాం ఇక్కడ ఇంతకీ? వాళ్ళ అమ్మ ఎక్కడ ఉంది. సో మెయిన్గా అంటే అదే ఇప్పుడు ఇలాంటివి మన శ్రీకాకుళం లాంటి ప్లేస్లో చేయటం అన్నది నిజంగానే వీ ఫీల్ ప్రౌడ్. అది అంటే ఇది ఒకటి ఇప్పుడు మేమిద్దరం కూడా చేసింది కాదు. ఒక పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ని సపోర్ట్ తీసుకొని, అంటే పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ మనకి ఇక్కడ ఎవరు లేరు, వైజాగ్ మెడికవర్లో ఉంటారు అశోక్ రాజు అని. ఆయన వచ్చిన రోజు పెట్టుకుందామని మొన్న సాటర్డే ఆయన్ని పిలిచి ఆయన సపోర్ట్తో నేను ఫణీంద్ర మేము ముగ్గురం కలిసి చేసింది. లక్కీలు అంటే సక్సెస్ఫుల్గా. అంటే ఇప్పుడు ఏం లేదు, సింపుల్. ఎందుకు ఈమెకి అంత ఇది ఈమెకే పర్టికులర్గా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు డివైస్ అవ్వలేదు అనుకోండి, ఓపెన్ హార్ట్ చేయాలి. ఎందుకంటే రైట్ హార్ట్ అంతా బాగా ఎన్లార్జ్ అయిపోయింది ఆల్రెడీ ఈ హోల్ వల్ల. ఈమెకి ఓపెన్ హార్ట్ అంటే డౌన్ సిండ్రోమ్ బేబీకి ఏ ఒక్కరు కూడా మత్తు ఇవ్వడానికి ముందుకు రాదు. ఎందుకంటే మత్తు ఇచ్చి హార్ట్ లంగ్ మెషిన్ పంపు మీదకి వెళ్ళేసరికి వీళ్ళకి బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తాయి. సో వెరీ హై రిస్క్ ఫర్ ఎనస్థీషియా. ప్లస్ అన్నిటికీ మించి ఈవెన్ పేరెంట్స్ కూడా ఇలాంటి బేబీస్ని అంతగా అది. సో డౌన్ సిండ్రోమ్ విత్ లార్జ్ ఏఎస్డి అంటాం. సక్సెస్ఫుల్గా డివైస్ క్లోజర్తో కోత లేకుండా యాంజియోగ్రామ్ ద్వారానే వితిన్ 20 minutes ఎటువంటి కాంప్లికేషన్ లేకుండా ప్రొసీజర్ని కంప్లీట్ చేసాం. సో అంటే ఈ ప్రెస్ మీట్ మెయిన్ పర్పస్ అది. బట్ లక్కీలీ మిగిలినవి కూడా అంటే జస్ట్ 3 months బ్యాక్ డెలివరీ అయిన ఆమె ఇప్పుడు ఆడు రొటీన్ చెకప్లో ఆర్మీ సెలక్షన్లో బయటపడిన హోల్. సో ఇలాంటి హోల్స్ ఇప్పుడు ఆ పిల్లడిది వీళ్ళది అంటే రెగ్యులర్గా చేస్తుంటాం. ఇప్పుడు ఈవెన్ నేను స్టార్టింగ్లో కిమ్స్లో ఉన్నప్పుడు చేసిన వాళ్ళు ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. పిఎన్ కాలనీలోనే ఒక పిల్లాడు ఉంటాడు, వాళ్ళ ఫాదర్ రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ తెస్తుంటాడు నా దగ్గరికి. సో అలాగంటే డివైస్ క్లోజర్ చేయటం అన్నది గొప్పని కాదు. డౌన్ సిండ్రోమ్ లాంటి బేబీకి అది కూడా వైజాగ్లో రిఫ్యూజ్ చేసిన బేబీకి మేము చేసామని చెప్పుకోవటం అది కొంత గర్వంగా. ఆరోగ్యశ్రీలో ఎటువంటి ఖర్చు లేకుండా చేసాం.
ఇదే పేమెంట్ లాస్ట్ వీకే చేసాం. వాళ్ళ అమ్మాయి ఏముంటుంది పలాస, ఇది హైదరాబాద్లో జాబ్, ఆ అమ్మాయికి ఐటీలో జాబ్, వాళ్ళకి కార్డులు అవి లేవు. 2,25,000 చెప్పాం, కన్సెషన్తో 2 లక్షలకి చేసాం. ఆన్ యావరేజ్ మన దగ్గర అయితే 1.5 to 2 ఛార్జ్ చేస్తాం. అదే వైజాగ్ అంటే ఇంకా కాస్ట్ పెరుగుతుంది, హైదరాబాద్ అయితే ఇంకా కాస్ట్ పెరుగుతుంది. ఎందుకంటే డివైస్ కాస్టే మనకి 70,000-80,000 వస్తుంది. ప్రొసీజర్ అన్నీ కలుపుకొని 1.5-2 lakhs అవుతుంది. ఆరోగ్యశ్రీలో ఆడిచ్చే ప్యాకేజ్ 75,000. అందులో కొన్ని డివైసులు కొన్ని కంపెనీలు మనం హాస్పిటల్ అప్రూవల్ ఉండదు, బట్ వీళ్ళకి స్పెషల్గా అబార్ట్ కంపెనీయే వేసాం. స్పెషల్ అప్రూవల్ తీసుకొని హాస్పిటల్ నుంచి కూడా సపోర్ట్తో, అంటే ఆల్మోస్ట్ లైక్ ఆరోగ్యశ్రీ కాబట్టి ఫ్రీయే, కానీ ఆరోగ్యశ్రీ కాకపోయినా ఫ్రీగా చేసినట్టు. ఎందుకంటే ఆ డివైస్ కాస్ట్గా ఆడిచ్చే ప్యాకేజ్ సరిపోతుంది. బట్ ఇవన్నీ చెప్తూ బాగోదు, కానీ అది అబార్ట్ డివైస్ వేసాం. అబార్ట్ యాంప్లార్జర్ డివైస్ అన్నది ఆరోగ్యశ్రీలో చేయటం చాలా అరుదు. లైఫ్ టెక్ అని, కుకూన్ అని ఇవి ఉంటాయి. అవి అయితే మనకి 20-30,000కి వస్తాయి. అవన్నీ ఇండియన్ మేడ్ అదే డివైస్. అబార్ట్ అన్నది మరి ఇంపోర్టెడ్. ఇది డివైస్ కాస్టే మనకి మినిమం 70-80 ఛార్జ్ చేస్తాడు, అంటే ఇన్వాయిస్ హాస్పిటల్కి వచ్చే ప్రైస్. ఆంధ్రలోస్ ఏ ఊరు? ఆంధ్రస్. వీళ్ళ నాన్న స్వీట్ షాప్లో పనిచేస్తారు. సో ఒక బ్రాహ్మణ్ అంటే సోషల్ వర్కర్ ఆయన తీసుకొచ్చారు. ఆయన మా స్టాఫ్ రమేష్ తీసుకొచ్చి మనం ఎలాగైనా చేయాలి సార్ అంటే, పొరపాటున ఏదన్నా అయితే ఎవరు పట్టకుండా రాకుండా ఉండడానికి నువ్వు ఉంటావు సపోర్ట్ అని అడిగాను. అంటే ఇప్పుడు హార్ట్ అటాక్తో పేషెంట్ వచ్చాడు అనుకోండి, నిజంగా పొరపాటుని చనిపోయినా కూడా ఇది హార్ట్ అటాక్ అని వాళ్ళకి అర్థమవుతుంది, ఎక్స్ప్లెయిన్ చేయగలం. వీళ్ళు చక్కగా నడుచుకొని వస్తారు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. వాళ్ళకి ఏదో కొద్దిగా నడిస్తే చిన్న ఆయాసం అలాంటివి వస్తాయి తప్ప ఇబ్బందితో రారు కదా. సో నడుచుకొచ్చిన పేషెంట్కి ఇలా అయిపోయారు. హెడ్డింగ్ కూడా అలాగే వస్తుంది. అది అందుకు ఇప్పుడు అలాగే ఇప్పుడు సపోజ్ 3 months బ్యాక్ డెలివరీ అయిన ఆమెకి ఏదన్నా అయ్యింది అనుకోండి, ఇంకా మరి ఫ్యామిలీ అంతా ఇది కదా. ఇప్పుడు ఆడన్నా టీనేజర్, బోల్డ్ అంత లైఫ్ ఉంది. ప్రొసీజర్ అయిపోయింది అనగానే టేబుల్ మీద అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అడగండి అండి ఒకసారి, చెప్పరు ఒకసారి. ఇంకా సెలక్షన్కి టైం ఉందా లేదా, ఐ మీన్ సెలెక్ట్ అవుతామో లేదా, మెడికల్లో మళ్ళీ రీమెడికల్ ఇస్తారేమని అడిగాను. సార్ ఏం ప్రాబ్లం లేదు, మళ్ళీ సెలెక్ట్ అవుతావు అనుకుని చెప్తారు. సెలెక్ట్ అవుతావు, కానీ అవతలు చూసినోడు కొద్దిగా తెలివైన కార్డియాలజిస్ట్ అయితే లోపల డివైస్ ఉందని ఆపేస్తాడు ఈసీజీ చూడగానే అని చెప్తాను. అంటే ఈసీజీలో కొన్నిసార్లు తెలిసిపోతుంది. అంటే కానీ బట్ వాడు కొద్దిగా ఇంటెలిజెన్స్ ఉండాలి, అంటే ఆ డాక్టర్కి కూడా. వీళ్ళకి మిగిలిన హార్ట్ అటాక్ లాగా ఈసీజీలో చూడగానే కనబడిపోయే అబ్నార్మాలిటీస్ ఉండవు. అందుకే హోల్స్ ఎప్పుడు కూడా 20-30 years వచ్చేంత వరకు చాలామందికి బయటపడవు. మనం చూసి ఇన్సిడెంటల్గా హోల్ ఉందని చెప్తాం. ఇప్పుడు ఈవెన్ ఆ రోజు వీళ్ళకి చేసిన రోజు ఒక ఏజీబీఎస్సీ చదివింది అమ్మాయి, ఆ అమ్మాయి వచ్చింది, ఓపీకి వచ్చింది, నేను హోల్ ఉందని చెప్పాను. ఆ అమ్మాయి నమ్మట్లేదు. నేను అందుకనే ఎక్కువ టీ చేసినవన్నీ వీడియో తీసుకోమ్మా, తీసుకోండి. సిమ్టమ్స్ నడిస్తే ఆయాసం వస్తుంది, దడ వస్తుంది. మెయిన్గా వీళ్ళకి రైట్ హార్ట్ అంటే లెఫ్ట్ టు రైట్ షంట్ అంటాం, అంటే హోల్స్ ఎడం వైపు నుంచి కుడివైపు మధ్యలో గదుల్లో కన్నం ఉంటుంది. సో రైట్ హార్ట్ మీద లోడ్ పెరుగుతుంది, పెరిగి గుండె దడ వచ్చేస్తుంది. నడుస్తుంటే దడలాగా రావటం, ఆయాసంలాగా రావటం ఇవి ఉంటాయి. డిపెండ్స్. లక్కీలీ అంత స్మూత్గా అయిపోతే 20-30 minutes. అంటే ఫ్రమ్ నిజంగా ప్రిపరేషన్ నుంచి లెక్క పెట్టాలంటే 45 minutes to 1 hour. బట్ పంక్చర్ నుంచి అంత స్మూత్గా అయిపోతే 20-30 minutes. వీళ్ళ ముగ్గురికి అయితే అలాగే అయిపోయింది. ఇంకోటి ఉన్నాడు, అదే రోజు చేసాం, ఆడికి కొద్ది లేట్ అయ్యింది, చిన్న ఇష్యూ కూడా ఉంది, అందుకని ఆడిని ఐసీయూలో ఉంచాం, అలా కలుపుకుందాం. వీళ్ళకైతే ఎటువంటి ఇవి లేవు, చాలా ఫాస్ట్గా. జనరల్గా 1/2 hour to 45 minutes అవుతుంది. అంటే డివైస్ ఏం లేదండి. ఇప్పుడు డివైస్ మనం తీసుకొని ప్లగ్ తీసుకెళ్ళి అక్కడ అలా కూర్చుంది అనుకోండి, అయిపోయినట్టే. పొరపాటున అది ఆ సైజు మనకు సరిపోలేదు అనుకోండి, అప్పుడు అది మార్చి మళ్ళీ ఇంకొకటి పెడతాం. సో ప్రొసీజర్ టైం డిలే అవుతుంది. అంటే మెయిన్ డివైస్కి అంటే కోత లేకుండా చేయటానికి చాలామంది అంటే ఇప్పుడు అంటే కోత, ఇప్పుడు అందులో ఫిమేల్ అనుకోండి, మీకు ఇప్పుడు పెళ్ళైంది కాబట్టి మీకు ఓకే, లేకపోతే కోత ఉంటే ఎవరు యాక్సెప్ట్ చెయ్యం.
ఒక్కొక్కసారి ఈ కోత మరి ఎక్కడి నుంచి కోత ఉంటుంది, మీకు ఈ స్కార్ ఫామ్ అయిపోతుంది. కొన్నిసార్లు మీకు ఓపెన్ హార్ట్ చేసిన వాళ్ళు చూడండి, ఇక్కడ ఇంత కండలాగా వచ్చేస్తుంటుంది ఒక్కొక్కరు స్కిన్ దీన్ని బట్టి. అలా కండ వచ్చింది అనుకోండి, మరి చూడటానికి కూడా అంత కాస్మెటిక్గా కూడా బాగోదు. సో కోత లేకుండా చేయటం అడ్వాంటేజ్ అది. అండ్ అన్నిటికీ మించి ఈరోజు ఏదో ఇలాగే వీళ్ళకి మీకు చూపిద్దామని ఉంచాం, కానీ లేకపోతే ఈరోజు మార్నింగే డిశ్చార్జ్ అయిపోతారు. సో 1 డేలో హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. సేమ్ ఇలాగ లేజర్ సర్జరీకి చెప్పినట్టు.